బ్యాడ్ న్యూస్ 2 hours 20 minutes రన్ టైమ్తో సోషల్ మీడియాలో వైరల్ అయిన తోబా తోబా సాంగ్తో ఎంతో హైప్తో థియేటర్లో రిలీజ్ అయ్యి ఫుల్ నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఇక లాస్ట్ మంత్ కొన్న పీవీఆర్ బాస్లో ఫైనల్ బుకింగ్ ఉండిపోతే విక్కీ కౌశల్ గారు ఉన్నారు కదా అని ఈ సినిమా సెలెక్ట్ చేసుకొని కర్మకాలి థియేటర్లో చూసా. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో 349 రూపీస్కి రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఒక 2 weeks ఆగితే ప్రైమ్ వీడియోలో డైరెక్ట్గా వితౌట్ రెంట్కి స్ట్రీమ్ చేస్తారు. ఇక ఈ సినిమా చూసాక నాకైతే నా లైఫ్లో నేను చూసిన చీప్ అండ్ వల్గర్ కంటెంట్తో ఉన్న టైం వేస్ట్ మూవీ గైస్. అసలు హ్యూమన్ వాల్యూస్కి మన భారతీయులు చాలా విలువిస్తారు, కానీ ఇందులో తీసుకున్న పనికి మారిన స్టోరీ అయితే నిర్మోహమాటంగా చెప్తున్నా నాకు నచ్చలేదు అనే పదం కంటే ఇంకా తక్కువ చేసి మాట్లాడే పదం ఉంటే ఆ పదాన్నే వాడేవాడిని. ఫ్రీగా పెట్టిన వర్త్ వాచింగ్ మూవీనే కాదు. శామ్ బహదూర్, యూరి అండ్ ఎంతో మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ ఉన్న విక్కీ కౌశల్ గారికి మరి ఈ స్క్రిప్ట్ని ఏం చూసి నమ్మారో లేదా డైరెక్టర్ని చూసి నమ్మారో మరి అస్సలు నచ్చలేదు గైస్ మూవీ. సెకండ్ హాఫ్ ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు బయటకు వచ్చేది రీల్స్. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తోబా తోబా సాంగ్ కూడా సినిమా అయిపోయి వస్తుంది ఎండ్ క్రెడిట్స్ టైంలో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. కావాల్సినంత ఎక్స్పోజింగ్ అడల్ట్ కంటెంట్ ఉంది సినిమాలో. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక నిమిషం చాటు గుంట ఫ్లాట్ అన్నట్టు ఒక ఫంక్షన్లో మీట్ అయ్యి పెళ్లి చేసుకుంటారు హీరో హీరోయిన్. అయితే ఎలాగైనా స్టార్ షెఫ్ అవ్వాలి, అలాగే షెఫ్కి ఇచ్చే పెద్ద అవార్డు అయిన మెరాకి స్టార్ సాధించాలనే ఆశయం ఉన్న హీరోయిన్కి పెళ్లి తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. అఖిల్ చెడ్డగా హీరో విక్కీ కౌశల్ గారు, సలోని బగ్గగా హీరోయిన్ తృప్తి డిమ్రి గారు అండ్ హీరో పర్ఫార్మెన్సెస్ ఒకటి బాగున్నాయి. ఇక మిగతా సినిమా అయితే చీప్ అండ్ వల్గర్ కాన్సెప్ట్. సినిమాలో బాగుండేది మొదటి 40 minutes, అందులో కూడా బోల్డ్ ఎక్స్పోజింగ్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉంది. ఇక మిగతా సినిమా అంతా ఏం చేయాలో తెలియక క్లైమాక్స్ని అప్పుడే పెట్టేస్తే ఆ 40 minutes తర్వాత కాసేపటికే ఒక గంటలోనే సినిమా అయిపోతుందేమో అనుకున్నారేమో. మన తెలుగు ఫ్యామిలీ సినిమాల్లో ఏదో ఒక ప్రాబ్లమ్ని కవర్ చేసే చాలా అన్ని మూవీస్లో వర్కౌట్ అవ్వని సీన్స్ని ఇంకా వర్స్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎమోషనల్గానే అనిపించలేదు. నిజంగా ఈ సినిమా తీసిన వాళ్ళు ఎమోషన్స్ ఎలా ఉండాలో మన సౌత్ సినిమాల నుండి తెలుసుకోవాలి. అసలు నాన్ సెన్స్ అనిపించింది కొన్ని సీన్స్ అయితే. అసలు మన తెలుగు సెట్ అయ్యే సినిమానే కాదు. ఏది కూడా కన్విన్సింగ్గా ఉండదు, ప్యూర్ ఎమోషన్ అయితే లేదు, ఫాస్ట్గా తీసుకొచ్చేస్తారు. అక్కర్లేని రొమాంటిక్ సాంగ్స్ అవి పెట్టారు. ఎందుకంటే మాట్లాడి కూడా టైం వేస్ట్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక మీ ఇష్టం. ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.755. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.